భారతదేశపు అమ్ముల పొదిలోకి వచ్చినటువంటి రఫెల్ ఇప్పుడు ఆల్రెడీ మిగ్గులు పక్కకెళ్ళిపోయినాయి. సుఖోయిలు వచ్చినాయి. తేజస్సులు రాబోతున్నాయి. రఫెల్ ఇప్పుడు మనకి పవర్‌ఫుల్ ఆయుధం. దానికి వాస్తవంగా విదేశాలకు వేరే దేశాలకు అమ్మిన దానికంటే మన దగ్గరికి మనకు అమ్మిన వాటికి ఇంకా ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం. వాటిని మరింత అప్‌డేటెడ్ ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంపాక్టో, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇంపాక్టో గాని కొత్త బలాన్ని చేర్చుకొచ్చారు. ఐఏఎఫ్‌కి సంబంధించి రఫెల్ యుద్ధ విమానాల కోసం 1500 కోట్ల విలువైనటువంటి అదనపు మెటిఆర్ అతి దీర్ఘ శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. అవి ఈ రఫెల్స్‌కి యాడ్ చేస్తారు. 200 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకగలిగేటటువంటివి ఇవి యూరోపియన్ తయారు చేసిన ఎంబీడీఏ తయారు చేసినటువంటి మెటిఆర్ క్షిపణులు భారత వైమానిక దళానికి సంబంధించి అవసరం అన్నటువంటిది ఐఏఎఫ్ చెప్పడం. దాంతో కొనుగోలు చేస్తున్నారు. భారీ అతి దూర యుద్ధ సామర్థ్యానికి సంబంధించినటువంటి దానికోసం ప్లాన్ చేస్తున్నారు.